ప్రోమో చూశారా? ఎలా ఉంది? అదిరిపోలే. బిగ్ బాస్ ఈ హౌస్‌లోకి వచ్చిన తర్వాత కుటుంబం మీకు తోడుంటే ఈ ప్రపంచాన్ని జయించినంత శక్తి వస్తుంది మీకు. ఆ శక్తే ఈ వారం మీరు తీసుకోబోతున్నారు అని చెప్తూ ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయితుంది. దీని తర్వాతకి తనుజ అందరూ గూడా కొంచెం డల్‌గా కూర్చుంటారు. అంటే మా ఫ్యామిలీ వాళ్ళొస్తారో రారో ఇవాళ అంటే తెలియదు గదా! వాళ్ళకి. ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు వస్తారనేది ఎవరికీ తెలీదు కాబట్టి కొంచెం దిగాలుగా కూర్చొని అట్లా ఉంటే తనుజ కమ్ టు కన్ఫెషన్ రూమ్ ఎందుకలా ఉన్నావనేసి బిగ్ బాస్ అనౌన్స్‌మెంట్ వస్తది. ఆ రకంగా తనుజ కన్ఫెషన్ రూమ్‌కెళ్తది. కన్ఫెషన్ రూమ్‌కి కొంచెం భయంగానే వెళ్తుందనమాట. ఏం చేసిండ్రా బాబు! ఏమైందో ఏమో! అనేసి కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్తది. కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేసి చూసేసరికల్లా వాళ్ళ సిస్టర్ కూతురు అక్కడ కూర్చొని ఉంటదనమాట. చాలా ఎమోషనల్ అయితది. ఎమోషనల్ అండ్ హ్యాపీనెస్ అవి 2 కలగలుపుకొని ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని అమ్మెక్కడుందిరా అంటూ ఆ అమ్మాయిని బుజ్జగిస్తూ అమ్మెక్కడుందిరా అని అడుగుతూ ఉంటే ఆ పాప ఏం చూస్తది తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు కదా బయటికి. అలా డోర్ నుంచి వెళ్తారు కాబట్టి అటు సైడ్ చూపిస్తుంటది. అటు సైడ్ వెళ్తదనమాట. దాని తర్వాతకి ఆ పాపని ఎత్తుకొని బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసి నా కూతురు వచ్చింది. నా కూతురు ఇక్కడ బిగ్ బాస్ హౌస్‌లో అంటూ చాలా గొప్పగా చెప్తూ గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్స్‌కి వాళ్ళకి చూపిస్తదనమాట. చూపించి తర్వాతకి అమ్మేదిరా, అమ్మేదిరా అంటుంటే అమ్మ, అమ్మ అనేప్పుడు మాత్రం అబ్బో! చూసే వాళ్ళ కళ్ళెంబట నీళ్ళొస్తాయి. ఆ ఎమోషన్ గదా! ఆ పాప అమ్మ, అమ్మ అని 2 టైమ్స్ అన్నప్పుడు ఆ కళ్ళు చెమరుస్తాయి. ఆల్‌మోస్ట్ అందరికి కూడా నాకు తెలిసినంత వరకైతే. దాని తర్వాతకి వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తది. వాళ్ళందరూ కూడా పాపను బుజ్జగిస్తుంటారు. తర్వాతకి డోర్స్ ఓపెన్ అయితాయి. మెయిన్ డోర్స్ ఓపెన్ అయితాయి. అక్కడి నుంచి వాళ్ళ సిస్టర్ వస్తది. వాళ్ళ సిస్టర్ వచ్చింది ఎవరంటే వాళ్ళ చిన్న సిస్టర్. ఇప్పుడు తనుజ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంది అంటున్నారు గదా! ఆమె వస్తదనమాట. అంటే ఒకరికే అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళ అక్క కూతురు ప్లస్ ఇప్పుడు ప్లస్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయి. ఆమొస్తది. వచ్చిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ 70 డేస్ కంప్లీట్ అయిపోయింది గదా! చూసుకొని మాట్లాడుకొని ఇదంతా ఎమోషనల్ అయిపోయి తర్వాత దగ్గర తీసుకొని తర్వాతకి సెపరేట్‌గా అంటే ఎవరొచ్చినా సరే, ఎవరు పేరెంట్స్ వచ్చినా గూడా సెపరేట్‌గా కొంత టైమ్ ప్రైవసీ ఇస్తారు. ఆ రకంగా వాళ్ళెళ్లి బెడ్‌రూమ్‌లో కూర్చొని కెప్టెన్ కాబట్టి ఈ వీకు తనుజ కెప్టెన్ రూమ్‌లో కూర్చొని మాట్లాడుకుంటుంటారనమాట. మాట్లాడినప్పుడు తను కొన్ని హింట్స్ ఖచ్చితంగా ఇస్తుంది. మెయిన్‌గా తను చెప్పేదంటే ఎమోషనల్ అవ్వగాకు. అసలు ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు? అది కట్ చేసేసేయి అని క్లియర్‌గా చెప్తుంది. ఇంకా విన్నర్ ఆల్‌మోస్ట్ వన్ సైడ్ అయిపోయింది. నువ్వు విన్నర్ అయితావు. కాస్త జాగ్రత్తగా ఉండు అనేసి ఆమె క్లియర్‌గా చెప్తది. ఇటు నీకు సంబంధించినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, బయట ఆ పనులు, ఇటు నా మ్యారేజ్ పనులు ఇవన్నీ గూడా ఫుల్లు అంటే తలమునకలైపోయినావు ఆ పనులల్ల. చాలా అంటూ తను చెప్తుందనమాట. దాని తర్వాతకి తనని తీసుకొనొచ్చేసి ఆల్రెడీ బిగ్ బాస్ ఎవరొచ్చినా సరే ఇట్లాంటి ఆహ్, ఏమంటారు? ఏదైనా ఇలాంటి ఆహ్, ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైనా సీమంతం ఉన్నప్పుడు సీమంతం జేయడం. ఇలాంటివి బిగ్ బాస్ ఎప్పుడు గూడా చేస్తారు. అదే విధంగా వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కొన్ని రోజుల్లో ఉంది గాబట్టి, తనకు సంబంధించినటువంటి హల్దీ ఫంక్షన్ అనకూడదేమో గాని, నాకు తెలిసి పెళ్లి కూతురు చేసినట్టుగా అది సారే బెడతరో ఏదో అంటారు గదా! అట్లా తనకి గాజులు అండ్ ఒక శారీ అట్లాంటివి కొన్ని ఫ్రూట్స్ గావచ్చు, స్వీట్స్ గావచ్చు అవన్నీ గూడా అక్కడ పెట్టేసి తనకి ఇస్తే తను ఆ ఒళ్ళో పెట్టుకుంటదనమాట. ఆ రకంగా తర్వాతకి వాళ్ళ సిస్టర్ గూడా తన కాళ్ళకి నమస్కారం జేయడం అదంతా చూస్తే చాలా ఎమోషనల్ అనిపిస్తది. ఇగ అంతే సంప్రదాయం అంటే అలానే ఉంటది గదా! ఆ రకంగా దాని తర్వాత వాళ్ళ సిస్టర్ గురించి ఇంకొకటి చెప్పాలంటే, వాళ్ళ సిస్టర్ జడ ఇంత లావుందండి. ఇంత పొడుగుంది, ఇంత లావుంది. అబ్జర్వ్ చేసారా మీరు? తనుజ వాళ్ళ సిస్టర్‌కి మీ బెస్ట్ విషెస్ తెలియజేయండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్.